దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దైవ సన్నిధికి విచ్చేసినటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు. ప్రభునందు ప్రియులారా, గడిచిన నెలంతా మహాదేవుడు మనల్ని కాశీ కాపాడి మన జీవితంలోనికి మరొక క్రొత్త నెలను అనుగ్రహించినటువంటి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ 5వ నెలలో ఇది మొదటి ఆదివారము. మొదటి ఆదివారము దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ గడపడానికి ఇష్టపడుతున్నటువంటి సమయం. కారణం ఏమనంటే, మొదటి ఆదివారము దేవుని సన్నిధిలో గడిపితే ఈ నెలలో వస్తున్న ప్రతి దినము ఆయన యొక్క హస్తము నాకు తోడుగా ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకం. అందుకని ఎన్ని పనిపాట్లున్నా మొదటి ఆదివారం దేవుని సన్నిధిలో గడిపే ప్రయత్నము ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు. అంటే నెలకి ఒక ఆదివారం గడపడం కాదు, కానీ ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో గడిపితే ఆ దివ్యమైనటువంటి ఆశీర్వాదం చాలా గొప్పదే. ప్రియులారా, ఈరోజు వాతావరణం కొంచెం చల్లగా అలానే కొంచెం ఒక్కబోతగా ఉన్నప్పటికీ మహాదేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ఆశీర్వాదకరమైనటువంటి మందిరంలో దేవుని స్తుతియాగము చేయడానికి, ఆయన గణనామాన్ని కీర్తించడానికి, మహాదేవుడు బయలుపరుస్తున్నటువంటి మాటలను మనం నేర్చుకోవడానికి ఈ సన్నిధి మనకెంతో దీవెన, అత్యంతకమైనటువంటి కృపను పొందుకోదగ్గ సమయము మందిరము. ఆరాధనలో ప్రారంభ కార్యక్రమము ప్రార్థన. ఎందుకు ఈ ప్రార్థన అంటే దేవుని సహాయము కొరకు. ఆరాధన చేస్తున్న ప్రతి వారుకును దేవుని సహాయం అవసరమే ఉన్నది. ఈ ఆరాధన సమయంలో మన మనసులు చెదిరిపోకుండా, మన హృదయాలు దేవుని సన్నిధిలోనే ఉండేటట్లుగా హృదయపూర్వకంగా నాయన నిన్ను ఆరాధించే అట్టు మనసు నాకు దయచేయని దేవునికి ప్రార్థన చేస్తాం ఆయన సహాయం కొరకు. ఇక రెండోదిగా ఎందుకు కార్యక్రమం రెండోదిగా ఏంటి అని అంటే పాటలు. మహాదేవుని యొక్క ఉన్నతమైనటువంటి కీర్తిని పాటల ద్వారా గణపరచడానికి, ఆయన మహిమాశక్తులను, ఆయన ప్రభావాన్ని కీర్తించడానికి, దేవునిని గణపరచడానికి, మహిమపరచడానికి ఈ పాటలు ఎంతో ప్రయోజనకరంగా, మేలుకరంగా, దేవుణ్ణి ఆనందింపజేసే విధానంలో ఆరాధనలో రెండవ భాగంగా ఉన్నాయి. ఇంకా మూడోదిగా మనం ఆలోచన చేస్తే దేవుని బోధ అత్యంత కీలకమైనది, ప్రాముఖ్యమైనటువంటిది. దైవారాధనలో మూడవ భాగము దేవుని సందేశం. ఈ దేవుని సందేశము ఏదో సరదాననుకో, ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నారనో, వినాలి కాబట్టి విన్నామనో అనేటువంటి భావన లేకుండా, దేవుని ఉపదేశం యొక్క అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమనంటే, మనలో ఉన్నటువంటి లోపాలను సవరింపజేసే శక్తి దేవుని వాక్యానికి ఉంది. లోపాలను దేవుని వాక్యం ద్వారా సరిచేసుకుని కొత్త ఆశయాలు కలిగి, క్రొత్త నిర్ణయాలు తీసుకుని మహిమకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి,
మన నుండి మహాదేవుడు ఏం ఆశిస్తూ ఉన్నాడో ఆశకరమైనటువంటి కార్యాలు చేయడానికి మనల్ని సిద్ధపరచడానికి ఉపయోగపడేదే దేవుని యొక్క సందేశం. ఈ సందేశాన్ని ఎటకారంగానో లేకపోతే ఏదో ఇనిన్నట్టుగానో ఆ చెప్పావులే అన్నట్టుగానో ఒకవేళ ఏదో తూకుగా తీసుకున్నట్లయితే దానివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనము అటు వారికి ఉండదు. సహోదరులారా, ఆ 3వ కార్యక్రమం అనగా దైవ ఉపదేశాన్ని నేర్చుకోవడానికి ఇప్పుడు మనం సిద్ధపడుతూ ఉన్నాం. గత 3 వారాలుగా ఒక ప్రధాన అంశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ అంశం బాగుపడే వాళ్ళకి చాలా అవసరము. ఖచ్చితంగా దేవుడు దీవెనలు సొంతం చేసుకోవాలనేటువంటి కోరిక కలిగినటువంటి వారికి మరింత అవసరము. కాబట్టి దేవా, నీ ద్వారా నేను ఖచ్చితంగా దీవించబడాలనుకుంటూ ఉన్నాను అన్నటువంటి వారు మాత్రము ఖచ్చితంగా హృదయాలు తెరిచి ఈ మాటలు ఖచ్చితంగా విని ఖచ్చితంగా అనుసరించడానికి సిద్ధపాటు కలిగి ఉండాలని నా ఆశ. ఇందుకే మనం నేర్చుకుంటున్నటువంటి అంశం ఏంటి అని ఆలోచిస్తే క్రైస్తవుడు ధనము అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ అంశము క్రైస్తవ సమాజానికి ఎంతో కీలకమైనటువంటిదిగా, ఆత్మీయంగాను ఆర్థికంగాను బలపరిచే సందేశంగా ఈ సందేశం మనకి గత 3 వారాలుగా 3 భాగాలు మనం నేర్చుకున్నాం. దేవుని చిత్తమైతే ఈరోజు 4వ భాగాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సహోదరులారా, ఈ ధనము అనేటువంటిది ఈ లోకంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంది. ఈ లోకంలో సూర్యుడి చుట్టూ గ్రహాలు ఎలాగైతే తిరుగుతూ ఉన్నాయో, మరొకసారి ఈ మాట, సూర్యుడి చుట్టూ గ్రహాలు ఎలాగైతే తిరుగుతూ ఉన్నాయో ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి డబ్బు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు, లేక ధనం చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటనంటే ధనాన్నిచ్చే దేవుణ్ణి పక్కన పెట్టి మధ్యలో వచ్చే ధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మనుషులు ఈ లోకంలో కోకొల్లలుగా ఉన్నారు అంటే పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు. సహోదరులారా, ధనము మనిషికి అవసరమే కాదని అంటలా. అవసరమనే దేవుడు ధనాన్ని ఇచ్చాడు మనిషికి. అయితే వాటిని ఎలాగ ఉపయోగించాలో, ఎందుకు ఉపయోగించాలో అనే సంగతి తెలియపోవటం వల్ల ధనాన్ని దేవుని చేసినటువంటి మనుషులు మన కళ్ళ ముందు సంచరిస్తూ ఉన్నారు. దేవుణ్ణి దేవునిగా చూడటం మర్చిపోయి మానేసి దేవుని స్థానంలో ధనాన్ని పెట్టి కళ్ళకద్దుకునే మనుషులు ఈ లోకంలో ఉన్నారు అని అంటే మనం ఏదో పెద్ద విచిత్రంగా ఆశ్చర్యంగా ఆలోచించవలసిన అవసరం ఏం లేదు. లోకంలో చాలామంది ఉన్నారు. ఎక్కడో లోకం ఎందుకు, మన ఊరిలో చాలామంది ఉన్నారు. మన ఊరిలో గొడవ ఎందుకు, మన సంఘంలో మన కళ్ళ ముందు ఒకవేళ ఉంటే ఉండొచ్చును గాక. ఎవరు దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమించేవాళ్ళు, గురిగా పెట్టుకునేటువంటి వారు. అయితే నేను కానుకల కోసం చెప్పాలనేటువంటి ఉద్దేశం నాకు లేదు. ఎన్నో ప్రాంతాలకు నేను వెళ్తూ ఉన్నాను. క్రైస్తవుడు ధనము అనేటువంటి పాఠాన్ని అనేక సంఘాల్లో నేను బోధిస్తూ ఉన్నాను. మంచి స్పందన వస్తూ ఉంది, మార్పులు వస్తూ ఉన్నాయి, వారు దీవించబడతా ఉన్నారు. నా సొంత సంఘానికి ఈ విలువైన అంశాన్ని ఎందుకు బోధించలేకపోతా ఉన్నాను అనే ఆలోచన వచ్చి ఈ పాఠాలను ఇంచుమించు 3 సంవత్సరాల క్రితం తయారు చేసి పెట్టుకుని ఈరోజు దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, మనందరము బాగుపడే అవకాశం. ఇక జాగ్రత్తగా విందాం. ధనాన్ని దేవుడే ఇస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేశాము.
దేవుడు మాత్రమే ఇస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి గుర్తించాలని ప్రారంభంలోనే మనం నేర్చుకున్నాం. మనము దేవుడు ధనమును ఎందుకు ఇస్తూ ఉన్నాడు అనే పాయింట్ని మనం నేర్చుకోవటం జరిగింది. అందులో ఇంచుమించు చాలా విషయాలు మనం చెప్పుకున్నాము. దేవుడు ధనాన్ని ఎందుకు ఇస్తూ ఉన్నాడు అనేటువంటి భాగంలో చాలా విషయాలు మనం నేర్చుకోవటం జరిగింది. మీకు గుర్తే ఉండి ఉంటుంది, మర్చిపోయేవారు కాదులే మీరు. రెండోదిగా, దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి? ఇది ఎవడో దేవుడంటే లెక్కపత్రం లేనటువంటి వాడికి వచ్చే ప్రశ్న కాదు ఇది. దేవుని మందిరానికి వస్తున్నటువంటి వారికే ఎక్కువగా హృదయంలో మెదులుతున్నటువంటి ప్రశ్న, దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ప్రశ్న. దానికి చాలా వివరణాత్మకంగా మనం సమాధానం లేఖనానుసారంగా నేర్చుకున్నాము. ఒకవేళ ఎవరన్నా వినకపోయినట్లయితే రెడీగా యూట్యూబ్లో ఉన్నాయి, ప్రతి భాగాన్ని మీరు చక్కగా ఇంటికాడ ఉండి చూడవచ్చు. అట్లా ఇక మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి నాలుగో భాగం, దేవునికి ఎలా ఇవ్వాలి అనేది మనం ఆలోచన చేద్దాం. దేవుడిచ్చిన ధనాన్ని దేవునికి ఎలాగివ్వాలి అంటే, దేవుని నియమాలు ఏమన్నా ఉన్నాయా, ఇవ్వడానికి కూడా దేవుని పద్ధతి ఏమన్నా ఉందా అన్న ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ప్రధాన అంశం ఏంటనంటే, క్రైస్తవుడు ధనము అనేటువంటి ప్రధాన అంశంలో నాలుగో భాగం ఏంటి, దేవునికి ఎలా ఇవ్వాలి. దేవుని నియమాలు ఏమన్నా ఉన్నాయా? మనుషుల నియమాలు కాదు, మనుషుల ఇష్టాలతో పని లేదు. దేవుడిచ్చిన ధనము దేవునికి ఇవ్వడానికి ఏమైనా నియమాలు ఉన్నాయా, ఏమైనా పద్ధతులు ఉన్నాయా? అసలు దేవునికి ఈ ధనాన్ని ఎలాగివ్వాలి అనేటువంటి విషయం మనకు అర్థమైతే, ఆ లైన్ మనకు అర్థమైతే, దాని ద్వారా వచ్చే ప్రతిఫలం అమోఘమైంది, అద్భుతమైంది. చాలామందికి ఈ విధానం, ఈ పద్ధతి తెలియకపోవటం వల్ల పాపం చాలామంది దేవుని యొక్క ఉచితమైనటువంటి ఆశీర్వాదాలు కాళ్ళ తన్నుకునేటువంటి వ్యక్తులు లేకపోలేదు. ఇంకొక విషయం ఏమనంటే, దేవుని కోసం చెప్తున్నప్పుడు, దేవుడిచ్చే ఆశీర్వాదాల కోసం చెప్తున్నప్పుడు, అభివృద్ధిని కోసం చెప్తున్నప్పుడు, స్వస్థతల కోసం చెప్తున్నప్పుడు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతూ వినే భక్తులు ధనం కోసం చెప్తున్నప్పుడు ముఖం చిన్నబుచ్చుకొని, దేవునికి ఇవ్వాలి అనేటువంటి ఆ అంశాన్ని చెప్తున్నప్పుడు హృదయంలో ఎక్కడో తెలియనటువంటి బాధ వాళ్ళ ముఖాల్లో చక్కగా అచ్చుగుద్దునట్టు కనబడుతున్నటువంటి సందర్భాలు అనేకమైనటువంటి ప్రాంతాల్లో, అనేకమైనటువంటి సంఘబిడ్డల్లో మనకు కనబడతాయి. ఎందువల్ల అనంటే, ఇట్టే మనకు అర్థమవుతుంది, వారి మైండ్ దేవుని కంటే ధనం మీద ఎక్కువ ఫోకస్ ఉంది కాబట్టి. దేవుని కంటే ఎక్కువ ధనాన్ని ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి, ఆ ధనాన్ని ఇవ్వాలి దేవునికి అనే విషయం చెప్తున్నప్పుడు హృదయంలో ఎక్కడో రోకలి పోటు వేసినట్లుగా, మనసులో ఏదో తెలియనటువంటి బాధ వారికి రగులిపోతూ ఉంటుంది. 4 వారాల నుండి దేవుని మందిరానికి వస్తున్నాను కానీ ఎందుకో నాకు నచ్చటం లేదండి అనేటువంటి భావన ఎవరికి చెప్పుకోలేక, పైకి మింగలేక, కక్కలేక ఉంటున్నటువంటి భక్తులు కూడా సమాజంలో లేకపోలేదు. మన దగ్గర ఉన్నారో లేదో అనే సంగతి తర్వాత సంగతి, కానీ సమాజంలో అయితే ఖచ్చితంగా పుష్కలంగా ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు ఉన్నారు అని చెప్తున్నాను. దేవునికి ఎలాగివ్వాలి, దేవుని నియమాలు అనేటువంటి విషయాన్ని నేర్చుకోవడానికి ముందుగా పరిశుద్ధ గ్రంథంలో 66 గ్రంథాలు ఉన్నాయి. మీ చేతుల్లో గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అనేటువంటి అవగాహన మనకు కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, ఏ గ్రంథము ఎక్కడుందో అనేటువంటి విషయం కూడా మనకు అవగాహన ఉండాలి. కొత్త బైబిల్ కొన్నాను, మంచి కవర్ కొన్నాను, దానికి జిప్ ఉంది, పట్టుకొస్తున్నాను, పట్టుకు వెళ్తున్నాను అనేటువంటి ఆలోచన కాదు. గ్రంథముల్లో ఏముందో మనకు తెలియాలి. అప్పుడే కదా అసలైనటువంటి విలువ మనకు ఉంటుంది.
తర్వాత ప్రియ సోదరి సహోదరులు, ఈ 66 గ్రంథాలలో ప్రధానంగా 3 కాలాలు మనకు కనబడతా ఉన్నాయి. చెప్పండి మీరు, ఎన్ని కాలాలు? 3 కాలాలు. బైబిల్లోనే కాదు, కాలాలు గొడవ మాకు తెలుసని పాస్టర్ గారు అనేవాళ్ళు లేకపోలేదు. వాళ్ళు ఏమనుకుంటారని, కాలాలు అని అనగానే ఎండాకాలము, శీతాకాలము, వర్షాకాలము, ఈ కాలాల్లో బైబిల్లో ఉన్నాయి కదా, ప్రత్యేకించి మళ్ళీ తను పెద్ద హైలైట్ చేసి చెప్తున్నారేంటి మీరు, మాకు తెలనట్టు అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. పొరపాటు పడ్డారు. ఆ కాలాలు కాదు. ఇలాగా కాలాలు అని అనగానే కొంచెం మైండ్ ఈ వర్షాకాలము, ఎండాకాలము, శీతాకాలము అనేటువంటి మైండ్లోకి వెళ్ళిపోతారని పెద్దలు ఏం చేశారంటే యుగాలు అని కూడా పేరు పెట్టారు. దాన్ని 3 యుగాలు ఉన్నాయన్నమాట. దాన్ని త్వరగా అర్థం చేసుకోవడానికి 3 కాలాలు ఉన్నాయి అనే సంగతిని మనం ఆలోచన చేస్తున్నాం. బైబిల్ చరిత్రలో 66 గ్రంథాలలో ఏంటి 3 కాలాలు అని అంటే, ఒకటి పితరుల కాలము. అంటే బైబిల్ చరిత్రలో మనం పట్టుకుంటున్నటువంటి, మన చేతుల్లో ఉంటున్నటువంటి ఈ బైబిల్ చరిత్రలో మొదటి మనకు ప్రత్యక్షమయ్యే కాలం ఏంటనంటే, కాల చరిత్ర ఏంటనంటే పితరుల యొక్క చరిత్ర. ఈ పితరుల యొక్క చరిత్రను తెలియజేసే యుగాన్ని పితరుల కాలము అని పిలవటం జరిగింది. రెండవదిగా ధర్మశాస్త్ర కాలము. మహాదేవుడు తన ప్రజలకి ఒక చట్టాన్ని ఇచ్చి, ఆ చట్టాన్నే ధర్మశాస్త్రము అని చెప్పి, ధర్మశాస్త్రాన్ని తోచా తప్పకుండా అనుసరిస్తే మీరు పొందే మేలులు ఎంత అమోఘంగా ఉంటాయో అనేటువంటి వాస్తవాన్ని తన పిల్లలైన ఇశ్రాయేలీయులకి దేవుడిచ్చినటువంటి చట్టం ఇది. దానినే ఏమన్నారు? ధర్మశాస్త్ర కాలము. ఇక మూడోది ఉంది, నేను చెప్పక్కర్లేకుండా మీకు తెలుసు, ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం. ఏ కాలం అది? క్రైస్తవ కాలం. బాగానే చెప్పారు. ఎండాకాలం అంటారు అనుకున్నాను, ఆ సీజన్లో ఉన్నాం కాబట్టి. కానీ కరెక్ట్గా చెప్పారు. ఏ కాలం ఇది? నిజం చెప్పండి, ఏ కాలం ఇది? క్రైస్తవ కాలం. క్రైస్తవ కాలం ఇది కొనసాగుతా ఉంది. అయితే ఈరోజు ఈ 3 కాలాల గురించి నేను ఎందుకు ప్రస్తావిస్తూ ఉన్నానంటే, 3 కాలాల్లోనూ 3 కాలాలలో ఉన్నటువంటి భక్తులు దేవుడిచ్చిన ధనాన్ని దేవునికి ఎలాగిచ్చారో మనకు తెలిస్తే పాయింట్ అర్థమవుతుంది అనుకుంటాను మీకు. ఈ 3 కాలాల్లో ఉన్నటువంటి భక్తులు ఆయా కాలాల్లో దేవుడిచ్చిన ధనాన్ని దేవునికి ఎలాగిచ్చారో, దేవుని నియమించిన నియమాలేంటో మనకు అర్థమైతే, ప్రజెంటు మనం ఏ కాలంలో ఉన్నామో ఆ కాలంలో విధి విధానాలను, దేవుడి నియమాలను అనుసరిస్తే అబ్బో ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదము. అది రుచి మరిగినోడికి తప్ప వినేసి విడిచిపెట్టేవాడికి ఏమాత్రం ఆ రుచి తెలియదు. క్రైస్తవ సమాజంలో ఉంటున్నటువంటి మనము దేవుడిచ్చిన ధనాన్ని దేవునికి ఎలాగివ్వాలో అనబోనేటువంటి రుచి, లేకపోతే ఆ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ 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 తాగాలనిపించేది ఏదైతే ఉందో ఈ సుగంధి. అలాగే ఈ కీ పాయింట్, ఈ ముఖ్యాంశం, దేవునికి ఇవ్వటం ద్వారా వచ్చే ఆశీర్వాదం ఎంత అమోఘంగా ఉంటుందో అనబోనేటువంటి ఆ సీక్రెట్ తెలిస్తే, ఆ రుచి తెలిస్తే ఏ వ్యక్తి విడిచిపెట్టడు. వద్దు అని అంటున్నా ఇవ్వటం మానలేరు, రుచి ఎరిగినటువంటి వారు. అలాగ మనకు దేవునికి ఇవ్వటం ద్వారా వచ్చే ఆశీర్వాదం యొక్క రుచి మనకు తెలిస్తే ఎవడో చెప్పక్కర్లేదు. అసలు కానుకల కోసం చెప్పే పనే లేదు, చెప్పవలసిన అవసరతే లేదు. ఆటోమేటిక్గా వాళ్ళలో రకమైనటువంటి మార్పు బైబిల్ చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఓకే, మొదటగా పితరుల కాలాన్ని గురించి మనం ఆలోచన చేద్దాము. ప్రియులారా, పితరుల కాలం ఆదికాండము 1వ అధ్యాయము నుండి నిర్గమకాండము 19వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఈ చరిత్ర ఏదైతే ఉందో దీనిని పితరుల కాలము, పితరుల యుగము అని పిలుస్తారు. నేను కొంచెం వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, సమయం లేట్ అయినా, ఎందుకంటే రికార్డింగ్ అవుతూ ఉంది కాబట్టి మళ్ళీ రేపు పొద్దున ప్రశ్నలు అయ్యి వస్తే ఇబ్బంది కాకుండా ఉండడం కోసం కొంచెం వివరంగా మీకోసం, అలాగే రేపొద్దున వీడియో చూసే వాళ్ళకి
కొంచెం వివరణాత్మకంగా ఉండాలనేటువంటి ఆలోచనతో కొంచెం వివరాన్ని ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఆదికాండం 1వ అధ్యాయం నుండి నిర్గమకాండము 19వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఈ బైబిల్ చరిత్ర, ఈ కాలాన్ని ఏ కాలం అని పిలిచారు? పితరుల కాలము. ఈ చరిత్రలో, ఈ కాలంలో ప్రాముఖ్యమైనటువంటి పితరులు ఎవరు జీవించారు అంటే మీరు చెప్పగలరు. మొదటిగా ఆదాము ఓ పితరుడు, అలాగే నోవహు గారు ఓ పితరుడు, అబ్రహాము గారు, ఇసాకు గారు, యాకోబు గారు, యేసోబు గారు, వీళ్ళంతా ఎవరు? పితరుల యొక్క లెక్కల్లోకి వస్తారు. ఈ పితరుల కాలంలో ఈ పితరులైన భక్తులు దేవునికి ఎలా ఇచ్చారు? దేవుడిచ్చినది. దేవుడు ఏదైనా నియమాలు ఏమైనా పెట్టాడు, మీరు ఖచ్చితంగా ఇలాగే ఇవ్వాలి అని రూలు, మీరు ఖచ్చితంగా ఈ పద్ధతిలోనే, ఈ నియమాల్లోనే ఇవ్వాలి అనేటువంటి ఆజ్ఞలు పితరుల కాలంలో ఏమన్నా ఉన్నాయా అని ఆలోచన చేస్తే, పితరుల కాలంలో దేవునికి ఇదే పద్ధతిలో మీరు ఖచ్చితంగా దేవునికి కానుకలు సమర్పించాలి అనబడేటువంటి ఆజ్ఞలు అంటూ మనకి ఏమీ కనబడవు. కనబడకపోయినా దేవుడి పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని, దేవుడి పట్ల ఆ భక్తులకు ఉన్నటువంటి ప్రేమను ఇచ్చి రుజువుపరుచుకునేటువంటి, నిర్ధారణ చేసుకుని దేవుడంటే ఎంత ఇష్టమో, దేవుడంటే ఎంత ప్రేమో, దేవుడిచ్చినది దేవునికి ఇచ్చి దేవుడి మీద వారికి ఉన్నటువంటి మమకారాన్ని, ప్రేమను, ఇష్టాన్ని రుజువుపరుచుకునేటువంటి సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. మచ్చుకు ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. అదే కోణంలో భక్తులందరూ మనకు కనబడుతున్నటువంటి సందర్భాలు మనకి తెలుస్తుంది. మొదటగా ఆదికాండము ప్రియులారా 14వ అధ్యాయము బైబిల్ తెరిచే ప్రయత్నం చేయండి. ఆదికాండము 14వ అధ్యాయం. ప్రియులారా, ఈ 14వ అధ్యాయంలో ఓ సంఘటన జరిగింది. అది ఏంటి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అబ్రహాము గారు తమ్ముడు కొడుకు ఆయన ఉన్నాడు. ఆయన పేరు లోతు గారు. లోతు గారు సొదొమ ప్రాంతంలో ఆయన నివాసం ఉంటా ఉన్నాడు. ఒకానొక దినమందు శత్రువులు సొదొమ గొమొర్రా ప్రాంతం మీద దాడి చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యావదాస్తిని శత్రువులు పట్టుకుపోయారు. అదే ప్రాంతంలో లోతు ఉండటం వల్ల లోతు గారి యొక్క ఆస్తిని కూడా, పశువులను, బంగారాన్ని, వెండిని, సమస్తాన్ని ఏం చేశారు? వీరు స్త్రీలను, పిల్లలను కూడా పట్టుకుని వెళ్ళిపోయారు. ఈ వార్త అబ్రహాము గారికి తెలిసినప్పుడు ఏం జరిగిందో అనేటువంటి విషయాన్ని మనం 14వ అధ్యాయము మనం చదువుకోబోతా ఉన్నాము. చూడండి 11వ వచనము. అప్పుడు వారు సొదొమ గొమొర్రా ఆస్తి యావత్తును వారు భోజన పదార్థములన్నీ పట్టుకుని పోయిరి. అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతని ఆస్తిని పట్టుకుని పోగా ఒకడు ఈ సంఘటన అంతా అబ్రహాము గారి దగ్గరికి వచ్చి చెప్పాడు. అబ్రహాము గారు ఏం చేశారంటే ఇంచుమించుగా 300 పైబడి జనాన్ని తీసుకుని వెళ్ళి వారితో పోరాడి పట్టుకుపోయినటువంటి ఆస్తిని, శత్రువులందరినీ తరిమి వారి ఆస్తిని పట్టుకుని మళ్ళీ వెనక్కి తిరుగుని వచ్చాడు అబ్రహాం. లోతు ఏదైతే కోల్పోయాడో ఆ యావదాస్తిని పట్టుకుని అబ్రహాము తిరిగి వస్తూ ఉన్నాడు, విజయం సాధించి. బంగారాన్ని, వెండిని, స్త్రీలను, పిల్లలను అన్నీ పట్టుకుని వస్తూ ఉన్నాడు. వస్తున్నటువంటి సందర్భంలో దారిలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. అది మనం ఖచ్చితంగా వినవలసిన సంఘటన. ఇది వినటం మాత్రమే కాదు, పాటించవలసిన సంఘటన కూడా ఇది. ఏంటంటే అది
చూడండి 18వ వచనము. ఎవరన్నా చదివే ప్రయత్నం చేయండి, చదవచ్చిన వాళ్ళు. మరియు షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అనేటువంటి మాట మనకు కనబడతా ఉంది. అబ్రహాం గారు ఏం చేశారట? రొట్టెనే ద్రాక్షారసాన్ని దేవుని సేవకుడైనటువంటి దేవుని యాజకుడైనటువంటి మెల్కీషెదెకు తీసుకుని వచ్చినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, తర్వాత ఏం జరిగిందో మనం చదువుకోబోతా ఉన్నాం. అప్పుడు అతడు అంటే ఎవరు ఇక్కడ? మెల్కీషెదెకు అనబడినటువంటి సర్వోన్నతుడు, దేవుని యాజకుడు, దేవుని సేవకుడు అబ్రహామును ఏం చేశాడట? ఆశీర్వదించాను అనేటువంటి మాట మనకు కనబడుతుంది. చూడండి, ఈ యాజకుడు అబ్రహాముని ఆశీర్వదించెను. ఎలాగ ఆశీర్వదించాడో చెప్తున్నాడు. ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదించబడునుగాక. ఎవరు ఆశీర్వదిస్తూ ఉన్నాడు? దేవుని యాజకుడు అబ్రాహాముని ఆశీర్వదిస్తున్నటువంటి సందర్భం. తర్వాత ఇంకా, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అని ఆ యాజకుడు అబ్రహాముతో చెప్పాడు. అబ్రహాం ఏం చేశాడో తెలుసా? వందనాలు అయ్యగారు, భలే దీవించారండి అని వెళ్ళిపోవాలా. కొంచెం పని ఉందండి అని వెళ్ళిపోవాలా. అమ్మ బాబోయ్ అయ్యగారు కాపాడ్డారు, ఏదో బురద తింటాడు, అది చెప్తాడు ఇది చెప్తాడు అని చెప్పేసి వెళ్ళిపోవాలా. ఏం చేశాడు ఆయన అబ్రహాం గారు? అప్పుడు అతడు, ఆ మాట అండర్లైన్ చేయని పెన్ను ఉంటాయి. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను అనేటువంటి మాట. అప్పుడు అతడు అంటే ఎవరండి? అబ్రహాము. అన్నిటిలో అంటే అబ్రహాము ఏదైతే కలిగి ఉన్నాడో, అబ్రహాము గారు ఏదైతే కలిగి ఉన్నాడో అన్నిటిలో అతనికి అంటే ఎవరికి? దేవుని యాజకుడైనటువంటి మెల్కీషెదెకు. అబ్రహాము గారు అన్నిటిలో యాజకుడికి ఏమిచ్చాడట? 10వ వంతు ఇచ్చాడు అనేటువంటి మాట అక్కడ మనకు కనబడతా. మీరు గమనించారో లేదో, అబ్రహాముని ఇమ్మని ఆ యాజకుడు ఏమైనా చెప్పాడా? చెప్పలా. పోనీ దేవుడు కనబడి అబ్రహామా యాజకుడికి 10వ భాగమి 10వ వంతు అని దేవుడు ఏమైనా చెప్పాడా? చెప్పలా. 12వ అధ్యాయంలో, ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమై అబ్రహామా నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పినట్లుగా 14వ అధ్యాయంలో యాజకుడికి నువ్వు 10వ భాగమి అని ఏమైనా చెప్పినట్లుగా కనబడుతుందా? కనబడట్లా. మరి అబ్రహాము గారికి దేవునికి ఇవ్వాలి, దేవుని పేరట సేవ చేస్తున్నటువంటి యాజకుడికి అనగా సేవకుడికి ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అని అంటే, అబ్రహాము గుర్తించింది ఏంటనంటే ప్రియులారా, నేను కలిగి ఉన్న ప్రతిదీ దేవునిది అనేటువంటి వాస్తవాన్ని మొట్టమొదటి గుర్తించాను. మీకు అర్థమవుతుందో లేదో, నేను ఈ రోజున ఏదైతే కలిగి ఉన్నానో అదంతా దేవుని దయ వలన, నా సంపాదన కాదు, నా జ్ఞానం కాదు, నా అందం కాదు, నా పలుకుబడి కాదు, వీటితో నేను సంపాదించలేదు. నేను ఈ రోజున 10 రూపాయలు కలిగి ఉన్నానంటే ఎవరి దయ వలన? దేవుని దయ వలన నేను కలిగి ఉన్నాను అనే సంగతి ఎవరు గుర్తించారు? అబ్రహాము గారు గుర్తించారు. అబ్రహాము గారు గుర్తించి ఆర్డర్ లేకపోయినా, ఇమ్మని ఆజ్ఞ ఇవ్వకపోయినా దేవుడిచ్చినది దేవునికి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన పుట్టి 10వ వంతు దేవునికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాటిని దేవుడు అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పోనీ దేవుడిచ్చినది దేవునికి ఇవ్వటం ద్వారా అబ్రహాం ఏమైనా పాడైపోయాడా? పోనీ ఆయన ఆస్తి ఏమైనా తరిగిపోయిందా?
ఆయన ఏమైనా నష్టపోయాడా అని అంటే చూడండి, మనం ఆలోచన చేస్తే 13వ అధ్యాయము 2వ వచనంలో, 13వ అధ్యాయం 2వ వచనంలో దేవునికి 10వ వంతు ఇవ్వటం ద్వారా అబ్రాహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతులై ఉండెను. మరొకసారి మాట, అబ్రాహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడుగా ఉండెను. ఈ సంగతి అబ్రాహాము గుర్తించాడు. నేను ఇవ్వటం ద్వారానే ఇంత రాబడి, నేను ఇవ్వటం ద్వారా నేను కలిగి ఉన్నాననేటువంటి వాస్తవాన్ని గుర్తించి మహాదేవుని చేత విజయము పొందుకునేటువంటి అబ్రహాము దేవునికి ఏమివ్వాలనుకున్నాడు? ఇప్పుడు ఏమివ్వాలనుకున్నాడు చెప్పండి? ఆ యాజకుడికి ఏమిచ్చాడట? 10వ వంతు అనగా దశ అంటే 10. హిందీ పదం ఇది. 1 2 3 అని అంటారు చూసారా? 1 2 తెలుగులో, 1 2 3 ఇంగ్లీష్లో. ఈ 10 అనేటువంటి సంఖ్య దశ. కాబట్టి దశమ భాగము 10వ వంతు దేవునికి ఇవ్వాలని మనసు పుట్టి దేవునికి ఇచ్చాడు. అన్నిటిలోనా కొన్నిటిలోనా? అన్నిటిలో ఇచ్చాడు. ఇచ్చినందుకు పాడైపోయాడా? దీవించబడ్డా? దీవించబడ్డాడు. ఏమండి, ఇప్పుడు చదువుకునేటువంటి వాక్యం అబద్ధమా నిజమా? నిజమే. ఈ నిజాన్ని అనేకులు గుర్తించి అబ్రహాము మార్గములో అన్నిటిలో దేవునికి 10వ వంతు ఇచ్చి అత్యధికంగా దీవించబడుతున్నటువంటి సందర్భాలు లేకపోలేదు. ఇది పితరుల కాలానికి సంబంధించినటువంటి విషయం. అలాగే పితరుల కాలంలో అబ్రహాము, నావోహు గారు, అలాగే యాకోబు గారు, ఇసాకు గారు, చాలామంది భక్తులు చెప్పుకుంటే మనకు అర్థమవుతుంది. అందరూ అదే బాణిలో ఆర్డర్ లేకపోయినా ఆజ్ఞ లేకపోయినా దేవునికి ఇచ్చి ప్రతిఫలాన్ని పొందుకున్నారు. ఇంకా 2వ కాలానికి వద్దాం. 2వ కాలం ఏంటి? ధర్మశాస్త్ర కాలము. ధర్మశాస్త్ర కాలంలో దేవునికి ఎలాగిచ్చారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, లేవియాకాండము 27వ అధ్యాయం, లేవియాకాండము 27వ అధ్యాయము మనం 30వ వచనాన్ని చదువుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం. 30వ వచనము విషయాన్ని ఆలోచన చేద్దాం. సహోదరులారా, ధర్మశాస్త్ర కాలములో ఒక వాక్యం మనకు కనబడతా ఉంది. ఏంటది అని అంటే 30వ వచనము. ఆల్రెడీ గత 2-3 సార్లు మనం చదువుకుంటా ఉన్నాం ఈ వాక్యాన్ని. మరొకసారి సందర్భం వచ్చింది. భూధాన్యాల్లోనేమి, వృక్ష ఫలాల్లోనేమి, భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్టమగును, అది యెహోవాకు ప్రతిష్టమగును, అది యెహోవా సొమ్ము, అది దేవుని సొంతము, అది ఖచ్చితంగా దేవునికి సమర్పించాలి. ఇది ఆజ్ఞ. ఎవరు బయలుపరిచిన ఆజ్ఞ? దేవుడు బయలుపరిచిన ఆజ్ఞ. ఎవరికి? ఇశ్రాయేలీలకి. అంటే ధర్మశాస్త్రంలో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. అందులో ఒక ఆజ్ఞ ఏంటంటే, మీరు సంపాదించిన ప్రతి సంపదలో, అది భూమి ద్వారా కానీ, కష్టార్జితం ద్వారా కానీ, భూఫలాల్లో కానీ, అసలు ఏదైనా మీరు కలిగి ఉంటే అది ఖచ్చితంగా దేవునికి 10వ వంతు 10వ భాగం ఇవ్వాలి. ఇది దేవుని సొమ్ము, ఇది దేవునికి సమర్పించాలి అనేటువంటిది మహాదేవుడు ఇశ్రాయేలు ప్రజలు, అంటే ధర్మశాస్త్ర కాలంలో ఉన్నటువంటి ప్రజలకి ఇస్తున్నటువంటి ఆర్డర్. సహోదరులారా చూడండి, పితల కాలంలో ఆజ్ఞ లేదు, అయినా వారు ఇచ్చి దీవించబడ్డారు. ధర్మశాస్త్ర కాలంలో ఆజ్ఞ ఉన్నదా లేదా? మీకు అర్థమవుతుంది, ఉందా లేదా? ధర్మశాస్త్ర కాలంలో ఆజ్ఞ ఉంది. దేవునికి ఎలాగివ్వాలి అని అంటే, ఖచ్చితంగా మీరు కష్టపడినటువంటి కష్టార్జితంలో, మీ రాబడిలో ఖచ్చితంగా మీరు దేవునికి ఏం చేయాలంటే 10వ భాగము ఇవ్వాలి. ఇది దేవుని సొమ్ము, దేవుని సొత్తు అని ఆజ్ఞాపించాడు. తర్వాత కాలాల్లో ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి ప్రజలు ఎక్కువైపోయారు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, దేవుడు ఇమ్మని 10వ భాగం రూపంలో దేవునికి ఇమ్మని ఆజ్ఞాపిస్తే
ఆజ్ఞను ఉల్లంఘించి పాపం చేసినటువంటి సందర్భం, ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినటువంటి సందర్భం, దేవుడంటే లెక్క లేకుండా, దైవ భయం లేకుండా దేవుడిచ్చిన సత్తువును దిగమింగుకొని దేవుడిది కూడా దిగమింగుకున్నటువంటి పరిస్థితి ధర్మశాస్త్ర కాలంలో ఉంటున్నటువంటి ప్రజలు మనం చూస్తూ ఉన్నాం. మిమ్మల్ని నేను ఏమంటూ ఉన్నానంటే, ప్రతి ఆదివారం మీకు జ్ఞాపకం చేస్తున్నాను, బుధవారం బైబిల్ క్లాస్కి రండి 1 గంట అని. ఎందుకో తెలుసా? బుధవారం మలాకీ గ్రంథాన్ని మేము జ్ఞానిస్తూ ఉన్నాం. జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. అంటే మలాకీ కాలానికి వచ్చేసరికి ప్రజల తీరు ఎలాగైపోయిందని అంటే చాలా వివరంగా చెప్తా ఉన్నాడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. ధర్మశాస్త్ర కాలంలో దేవునికి ఇవ్వాలి అనేటువంటిది ఒక ఆజ్ఞ మనం చూస్తూ ఉన్నాం. కానీ మలాకీ కాలానికి వచ్చేసరికి ప్రజలు ఎలా తయారైపోయారంటే, దేవుడు వారికి ఇచ్చింది వారు తినటం కాకుండా దేవుడికి ఇవ్వాల్సింది కూడా తినేస్తున్నారట. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, మీరు నా యొద్ద దొంగతనం చేస్తున్నారు, మీరు దొంగలు అని ఎవరినంటున్నాడు దేవుడు? చెప్పాలా? దేవుడు ఎవరినంటున్నాడు? ఎవరైతే 10వ భాగం ఇవ్వరో, ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో, ఎవరైతే 10వ వంతు ఇవ్వరో వారందరితోటి చెప్తా ఉన్నాడు, మీరు దొంగలు, నా యొద్ద దొంగతనం చేస్తున్నారు అని చెప్తున్నాడు. వారు సిగ్గు లేకుండా అడుగుతున్నారు, ఏ విషయంలో నీ యొద్ద దొంగతనం చేశాము అని అడుగుతున్నారు. పోయిన బుధవారం చాలా క్లియర్గా చెప్పుకున్నాం, వచ్చిన వారికి తెలుస్తుంది. అంత వివరం నేను ఇవ్వను, కానీ ముందుకెళ్ళిపోదాం. అప్పుడు దేవుడు మళ్ళీ చెప్తా ఉన్నాడు, 10వ భాగమును ప్రతిష్టార్పణలు ఇయ్యక దొంగతనం చేశారు అని చెప్తూ, ఇలాగా దేవునికి 10వ భాగం ఇవ్వకపోవటం ద్వారా మీరు ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నారు. దేవునికి 10వ భాగం ఇవ్వటం ద్వారా మీ మీదకి పెద్ద భయంకరమైనటువంటి ప్రళయము, భయంకరమైనటువంటి శాపము నీ నెత్తి మీదకి, నీ గృహం మీదకి వస్తుంది. ఆ సంగతి నువ్వు గుర్తించలేకపోతా ఉన్నావు అని దేవుడే చెప్తా ఉన్నాడు. నేనన్న మాట కాదు. పాస్టర్ గారు అలాగే చెప్తారు, ఎవరో వినకండ్రా అని ఇంటింటికి వెళ్ళి చెడు వార్త వేయకండి. మీ దగ్గర బైబిల్ ఉంది, తెలుగులోనే ఉంది కాబట్టి చదివే ప్రయత్నం చేయండి. ఏంటి ఆ ప్రమాదం ఏంటో చెప్తా ఉన్నాడు 9వ వచనంలో. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిస్తూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులు అయి ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకపోవటం ద్వారా మీ మీదకి ఏమొస్తుందని చెప్తున్నాడు ఆయన? శాపం వస్తూ ఉంది. అయ్యో, దేవుని మందిరానికి వెళ్ళేది దీవించబడ్డానికి కదా, అయ్యో నేను దేవుని మందిరానికి వెళ్ళేది ఆశీర్వదించబడ్డానికి కదా, నేను దేవుని మందిరానికి వెళ్ళి దేవుడిని ఇచ్చింది, ఆ ఇచ్చిన దాంట్లో కొంత కృతజ్ఞతాభావంతో దేవుడి మీద మనకు ఎంత ప్రేమ ఉందో అనేటువంటి విషయాన్ని వ్యక్తపరచడానికి కదా దేవునికి ఇచ్చేది. దేవునికి ఇవ్వకుండా దొంగిలించడం ద్వారా, నేనే తినటం ద్వారా నా మీదకి ఏమొస్తుందని చెప్తున్నాడు? శాపం వస్తుంది. శాపం ఏమొస్తుంది? శాపం. పాపం కాదు, శాపం. శాపం అని అంటే ఇది పోయేది కాదు. దేవుడి కటాక్షం ఉంటే తప్ప పోయేది కాదు. మీరు చెప్పండి ప్రియులారా, అర్థం చేసుకునే చెప్పండి. శాపము కావాలా, ఆశీర్వాదం కావాలా? ఆశీర్వాదం కావాలని అంటే దేవుడిది దేవునికిని, మనది మనకిని. యేసు ప్రభు దగ్గరికి కొంతమంది వచ్చారు. వచ్చి ప్రభువుని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమని ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే, నీ శిశువులు గవర్నమెంట్కి చలానా కట్టాలా, ట్యాక్స్ కట్టాలా, కట్టడం లేదు, ఏంటి పరిస్థితి అని ప్రభుని నిలబెట్టి అడుగుతున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారంటే, పేతురు అదిగో గేలం వేయి అన్నాడు. పేతురు గారు ప్రభు మాట విని గేలం వేసాడు. ఆ గేలంకి ఒక చేప చిక్కింది.
ఆ చేప నోట్లో ఒక నాణెం ఉంది. ఆ నాణెము తీసి చూసి ఒక పక్క ఏముంది అని చెప్పాడు. ఓ పక్క కైసరు బొమ్మ ఉంటుంది, రాజుగారి బొమ్మ ఉంటుంది. మనం అంటాం కదా బొమ్మ బొరుసు అంటాం కదా, అలాగే ఆ నాణ్యానికి ఓ పక్క రాజుగారి బొమ్మ ఉంటుంది, నాణ్యానికి ఓ పక్క దేవుని బొమ్మ ఉంటుంది. అప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట, దేవునిది దేవునికిని, రాజుగారికి రాజుగారికి. దేవునిది దేవునికే చెందాలి, ప్రభుత్వానికే చెందాలి. చట్టానికి చట్టాందే చెందాలి, దేవునిది దేవునికే చెందాలి. అంది తప్ప రెండు దొంగిలించడానికి కుదరదు. అలానే ఇప్పుడు కూడా దేవునికి ఇవ్వాలనేటువంటి ఆజ్ఞ ధర్మశాస్త్ర కాలంలో ఉంది. ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి ప్రజలు మలాకీ కాలంలో ఎక్కువ మంది కనబడతా ఉన్నారు. అందుకని మీరు దొంగలు అని చెప్పాడు. ఇలాగే మీరు మార్పు చెందకుండా దేవునికి ఇవ్వాల్సినటువంటి దశంభాగం ఇవ్వకుండా మీరు బిగబట్టి కూర్చుంటే మీ మీదకి, మీ నెత్తి మీదకి, మీ గృహాల మీదకి ఏమొచ్చేస్తుంది అంటున్నాడు ఆయన? శాపం వస్తుంది అని చెప్పాడు. మీరు శాపగ్రస్తులు అని చెప్పాడు. ఆ మాట వినగానే చాలా భయం వేసింది. ఓకే సహోదరులారా, మనం విషయానికి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. పితల కాలంలో దేవునికి దశంభాగం ఇచ్చారు, ఆజ్ఞ లేకపోయినా. ధర్మశాస్త్ర కాలంలో ఆజ్ఞాపించాడు ఇమ్మని, ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఉన్నా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇచ్చిన వారు దీవించబడ్డారు, ఇవ్వలేనటువంటి వారు శపించబడ్డారు అనేటువంటి చరిత్ర డేటా మనకి తెలియజేస్తా ఉంది. ఇక తెలుసుకోవలసినటువంటి కాలం ఏది? క్రైస్తవ కాలం. బహు కీలకమైన కాలం. మనం బ్రతుకుతున్న కాలము ఈ క్రైస్తవ కాలం. పితల కాలము గతించిపోయింది, ధర్మశాస్త్ర కాలము గతించిపోయింది. ధర్మశాస్త్ర కాలము లేఖనాల్లో ఉన్నటువంటి చరిత్ర ఏ పుస్తకాల్లో కనబడుతుందని అంటే, నిర్గమకాండము 20 అధ్యాయము నుండి అపోస్తుల కార్యాలు 1 అధ్యాయం వరకు ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ ధర్మశాస్త్ర కాల చరిత్రను తెలియజేస్తాం. తర్వాత మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. మాకు అంత సీన్ లేదు, ఇంటికి వెళ్తే బైబిల్ ఎక్కడ ఉందో తెలదనే వాళ్ళు ఎక్కువ మంది. చదువుకుంటే మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక చదివిన వారిని. ఓకే సహోదరులారా, ఇక 3వ కాలం, దీనినే క్రైస్తవ కాలం, అత్యవసరమైన కాలం. ఆ కాలంలో బ్రతుకుతున్నది మనమే కాబట్టి ఇది బాగా తెలుసుకోవాలి, బాగా నేర్చుకోవాలి. ఇది చదువుకొని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. సహోదరులారా, క్రైస్తవ కాలంలో దేవునికి ఇమ్మని ఆజ్ఞ ఉందా అంటే ఉంది అనేదే మనకు కనబడతా ఉంది. ఎలాగివ్వాలో ఆ పద్ధతి ఏంటో చెప్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 157 పేజీ నెంబర్లో. అందరూ గ్రంథాలు తెరిచే ప్రయత్నం చేయండి ప్రియులారా. 157 పేజీ నెంబర్లో 16వ అధ్యాయము ప్రారంభ వచనము 2వ వచనాన్ని చదువుకునే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుల కొరకైన సందా విషయం అయితే, ఈ దేనికోసం మాట్లాడుతున్నాడు ఈయన? సంద అంటే ధనం, అంటే కానుక కోసం మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధుల కొరకైన సంద విషయం అయితే నేను గలతీ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చెయ్యండి. నేను నియమించాను ఒక నియమాన్ని, దేవుని నియమాన్ని నియమించాను, అలానే మీరు చేయండి. ఇంతకీ గలతీలో ఉన్న సంఘం ఏ సంఘమో చెప్పాలి మీరు? క్రీస్తు సంఘము. కొరింథీ పట్టణంలో ఉన్న సంఘం ఏ సంఘమో అది క్రీస్తు సంఘమే. మరి జనలగరలో ఉన్న సంఘం ఏ సంఘమో అది క్రీస్తు సంఘమే. అంటే ఈ ఉత్తరాన్ని ఇప్పుడు మనం చదువుకుంటున్నప్పుడు మనము కూడా ఆ మాటలు చదువుకుని ఖచ్చితంగా పాటించాలన్నమాట. గలతీ సంఘానికి దేవుని నియమాన్ని, దేవుని సందా విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో ఒక నియమాన్ని నియమించాను, అలానే మీరు చెయ్యండి అని కొరింథీయులకు చెప్తా ఉన్నాడు. ఈ రోజున మనకే చెప్తా ఉన్నాడు, చెయ్యండి. చేస్తే చెయ్యండి అన్నాడా, చెయ్యండి అన్నాడా? ఆర్డర్ ఇది. ఇంతకీ ఏం చేయాలో చెప్తున్నాడు ఆయన. 2వ వచనం, నేను వచ్చినప్పుడు
సందా పోగు చేయకుండా పౌలు గారు వస్తారు కొరింథీ పట్టణానికి. అయ్యో పౌలు గారు వచ్చారని చెప్పేసి కంగారుగా అయ్యగారు వచ్చారని చెప్పేసి అప్పటికప్పుడు సందా పోగు చేయకండి. ఈ సందా, ఈ కానుక, ఈ యొక్క ఈ ధనాన్ని ఎలాగ ఉపయోగించాలో అనేటువంటి ఒక నియమం ఉంది. అలాగ ఉపయోగించడానికి అప్పటికప్పుడు సందా పోగు చేయకండి. మీరు ఏం చేయాలంటే ప్రతి ఆదివారము మీలో ప్రతివాడును తాను వర్ధనల కొలది, ప్రతి ఆదివారము మీలో ప్రతివాడును, కుటుంబం కాదండి అక్కడ, ప్రతి వ్యక్తి, కష్టపడే ప్రతి వ్యక్తి, చెమటను రక్తాన్ని చెమటగా మార్చుకుని రెక్కలు ఆడించి కష్టపడే ప్రతి వ్యక్తి, ప్రతివాడును తాను వర్ధనల కొలిది తన యొద్ద కొంత సొమ్ము అనగా ధనము అనగా కానుక ఏం చేయాలట? నిలవ చెయ్యాలి అని అన్నాడు. రేపు ఆదివారం అయితే రేపు వేసుకుని ఏ బట్టలు వేసుకోవాలో ఈరోజే సిద్ధపాటు, రేపు ఏ కానుక ఇవ్వాలో ఈరోజే సిద్ధపాటు. ఈరోజు శనివారం అనుకుంటే రేపు ఆదివారం కొంటే ఆదివారము దేవుని పిల్లలకు పునరుద్ధాన పండగ దినం, దేవునితో కలిసే దినము, దేవునితో గడిపే దినము, దేవుడి ఆశీర్వాదాలు పుష్కలంగా పొందుకునే దినము, దేవుని ఆనందింపజేసే దినం ఇది. దేవుని వద్దకు వెళ్ళేటప్పుడు సిద్ధపాటు ఉండాలి. ముందు రోజే సిద్ధపాటు. నేను ఏ బట్టలు కట్టుకోవాలి, నేను ఏ కానుక పట్టుకోవాలి, నేను ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి, ఇదంతా సిద్ధపాటు ఉండాలి. అప్పటికప్పుడు దులిపేయటం కాదు, అప్పటికప్పుడు తడుముకోవటం కాదు. ఏమన్నాడు ఆయన? తాను ప్రతివాడును తాను వర్ధనల కొలిది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయాలి. నిల్వ చేసిన సొమ్మును దేవునికి ఇవ్వాలి. అందుకే ఒక కవర్ తీసుకోవాలి. ఒక కవర్ తీసుకుని ఈరోజు నేను ఈ రోజంతా కష్టపడితే 500 సంపాదించాను అనుకుందాం. 500 దేవునికి ఎంత ఇవ్వాలి? 50 రూపాయలు తీసి కవర్లో పెట్టేయాలి. రేపు 1000 రూపాయలు సంపాదించాను నేను. 1000 రూపాయలతో ఎంత ఇవ్వాలి దేవునికి? 100 రూపాయలు తీసి మళ్ళీ ఎక్కడ పెట్టేయాలా? కవర్లో పెట్టేయాలి. ఎల్లుండు 1500 సంపాదించాను నేను. ఆ 1500 దేవునిది ఎంత ఉంది? 150 రూపాయలు తీసి ఎక్కడ పెట్టాలా? కవర్లో. దాన్ని ఏమంటారని అంటే ఒక చోట ఆల్రెడీ జమ అవుతా ఉంది, దాన్నే నిలవ అన్నారు. దాన్ని ఏమన్నారు? నిలవ అన్నారు. ఆయన నిలవేసిన దాని వంక చూడకూడదు. నిలవ చేయాలంటే పద్ధతి అది. ఎంత నిలవ అవుతుంది? నెల వచ్చేసరికి 500 నిలవ అవుతుందా, 1000 నిలవ అవుతుందా, 10,000 నిలవ అవుతుంది? నీకు అనవసరం, నాకు అనవసరం. అది దేవుడిది. మన చూపు, మన తలంపు దాని మీద వెళ్ళడానికి వీల్లేదు. అది పట్టుకుని నువ్వు మొదటి ఆదివారం ఇస్తావా, మొదటి శుక్రవారం ఇస్తావా, మొత్తం ఎప్పుడు ఇస్తావో దేవునికి హృదయపూర్వకంగా సంతోషంగా సమర్పించే కార్యక్రమం. వర్ధనల కొలది అన్నాడు. వర్ధనల కొలది అంటే మనోళ్ళ పద్ధతి ఎలా ఉంటుందని అంటే, ఈరోజు 500 సంపాదించాను, కానీ నేనేం చేస్తాను? 100 రూపాయలు. 100 రూపాయలే. నెలంతా కష్టపడితే 20,000 సంపాదించాను. కుటుంబం అంతా కష్టపడితే 30,000 సంపాదించాను, కానీ నేను ఎంత ఇవ్వాలనుకున్నాను? 100 ఫిక్స్డ్. అది 100కే నా టార్గెట్. వర్ధనల కొలిది అన్నాడు, కానీ నువ్వు ఎంత ఫిక్స్ అయ్యావు? 100 ఫిక్స్ అయ్యావు. అందులో వర్ధనల కొలిది కనబడుతుందా? ఫిక్స్డ్ డిపార్ట్మెంట్ కాపాడుతుంది. ఫిక్స్డ్ డిపార్ట్మెంట్ అంటాను చూసారా? డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్. 100 డిపాజిట్ చేసావు అంతే. నువ్వు అభివృద్ధి కల్లో కొలిది ఇక్కడ ఇది కూడా పెరగాల. 500 సంపాదింస్తే 50. రేపు 1000 సంపాదించావు, అయినా 50 దిగకూడదు. ఎంత? 100. అందులో వర్ధనల కొలిది నిల్వ చేయాలి. ఇంత వివరణ అక్కర్లొద్దు. అర్థం చేసుకునే వాళ్ళకి ఎందుకు ఎలాగ రికార్డ్ అవుతుంది అదనేటువంటి ఆలోచనతో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, బాగానే ఉంది. తర్వాత కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయము 2వ పత్రిక 9వ అధ్యాయంలో ప్రియులారా 6, 7 వచనాలు చదువుకునే ప్రయత్నం చేద్దాము. చూడండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను. విత్తనాల కోసం, పంట కోసం చెప్తూ లేదు ఆయన. ఆ అధ్యాయం అంతా చదివితే కానుకల కొరకు చెప్తా ఉన్నాడు ఆయన.
పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరట రాయిచున్నానని. పరిచర్య జరగాలంటే, సంఘము ద్వారా పరిచర్య జరగాలంటే, సంఘము ద్వారా కార్యక్రమాలు జరగాలంటే, అర్థమవుతుందండి? పరిచర్య జరగాలంటే ధనం అవసరం. అందుకే దేవుని పని జరగడానికి ఈ కార్యక్రమం చేయమన్నాడు ఆయన. మన బుధవారం బైబిల్ క్లాసులో చాలా వివరంగా చెప్పుకున్నాం దశమ భాగం ఎందుకు ఇమ్మన్నాడో అనేటువంటి విషయం. మనోళ్ళు ఏం అర్థం చేసుకుంటారు, పాస్టర్ గారికి ఇచ్చేస్తామో, తినేస్తాడమో, డెవలప్ అయిపోతాడమో అనేటువంటి దురుద్దేశం కొంతమందికి ఉంది. కానీ మనం బుధవారం చాలా క్లియర్గా నేర్చుకున్నాం. ఇవ్వడానికి ఇమ్మడానికి గల కారణం దేవుని ఉద్దేశం మనకు అర్థమైంది. దేవుని పని జరగాలని, దేవుని మందిరంలో సేవ జరగాలని అనేటువంటి ఆలోచన. కొంచెముగా ఇత్తువాడు కొంచెముగా పంట కోయను అని చెప్పాడు. సమృద్ధిగా ఇత్తువాడు సమృద్ధిగా పంట కోయను. సమృద్ధిగా అన్న కాడ మీకు 3 వేసి ఉంది చూడండి, చిన్నంకి 3 వేసి ఉంది. కింద పుట్టినట్లో ఏముందో చూడండి, ఏమండి? దీవెనలతో అనే పదం కింద పుట్టినట్లో సమృద్ధిగా అనేటువంటి పదం దగ్గర 3 వేసి ఉంది. కింద ఏమని అర్థం ఉంది అంటే దీవెనలతో. అంటే దీవెనలు పొందుకోవాలనే ఉద్దేశంతో దేవునికి ఇస్తే మళ్ళీ తిరిగి ఏం పొందుకుంటా? నువ్వు దీవెనలే పొందుకుంటా, అంతే. సమృద్ధిగా అయితే సమృద్ధిగా, కొంచెముగా అయితే కొంచెంగా, నువ్వు ఎలాగైతే అలాగే. అంటే నువ్వు ఇచ్చిన దాన్ని బట్టే ఉంటుంది తప్ప పొలోమని కొండరిగి మీద పడే అవకాశము లేదు అన్నాడు. అయితే ఎలాగివ్వాలో చెప్తున్నాడు ఆయన. ఎలాగివ్వాలో చెప్తున్నాడు. ముందుగా ఎలాగివ్వద్దో చెప్తున్నాడు. నువ్వు ఇవ్వాలనుకునేటువంటి మనసు నీకుంటే సనుక్కోకన్నా ఇయ్యి. అసలు సనుక్కోకు. నువ్వు ఇచ్చేది దేవుడిది, నీ సొంతమే కాదు అది. నీ దగ్గర ఉన్న ప్రతి రూపాయి ఎవరిదే? నీదని అనుకున్నావు, నీది కాదు అది, దేవుడిది. దేవుడు ఇచ్చాడు, నీ దగ్గర ఉంది అది. ఆ రూపాయి కూడా ఎలాగొచ్చింది అని అంటే నువ్వు కష్టపడ్డానికి దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, భూఫలాన్ని ఇచ్చాడు, శరీరంలో ఉన్నటువంటి కణాలన్నీ పనిచేసేటట్లుగా ఆ దివ్యమైనటువంటి ఔషధాన్ని దేవుడు నీలో పోసాడు. కాబట్టి నువ్వు కష్టపడ్డావు. ఆ కష్టార్జితం నీ జేబులో, నీ ఇంట్లో, నీ బీరువాలో ఉంది. అది దేవుడి దయ వల్ల వచ్చింది. దేవునికి ఇవ్వడానికి మనం ఏం చేయకూడదట? సనుక్కోకూడదు. పొరపాటున పని ఎప్పుడు చేయకండి. సనుక్కోకూడదు. బలవంతంగా అస్సలు ఇవ్వకూడదు. బలవంతంగానంటే అయ్యమ్మ అంత ఇచ్చేసింది, అయ్యి అంత ఇచ్చేసాడు, అమ్మ బాబు నేను ఇవ్వకపోతే బాగోదేమో అని ఇష్టం లేకపోయినా బలవంతంగా ఇచ్చే కార్యక్రమం. ఇష్టం ఉండదు, బలవంతంగా వాళ్ళు అంత ఇచ్చారు, మన పేరులో ఆ ఫిగర్ కాపాడకపోతే బాగోదేమో, ఏమని అనుకుంటారేమో. చిచ్చి దీని అంతటిని ఇంగ్లీష్లో మాట అన్నారండి. దీని అంతటిని ఇంగ్లీష్ని ఏమన్నారు? ఓ మాట అన్నారు. ఏ మాట అన్నారు? బాపా నువ్వు చెప్పు, ఏమన్నారు? అంత తెలుగు మీడియమేనా? నాన్ సెన్స్ అన్నారు. ఏమన్నారు? దీని అంతటిని నాన్ సెన్స్ అన్నారు. అలాంటి తిరమాల పనులు మనం ఎప్పుడు చేయకూడదు. దేవునికి ఎలాగ ఇవ్వకూడదు? సనుక్కుంటే ఇవ్వకూడదు, బలవంతంగా అసలు ఇవ్వకూడదు అని చెప్పాడు. మరి ఎలాగివ్వాలో చెప్తున్నాడు ఆయన. ఎలాగివ్వాలట? ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొని ప్రకారం ఇయ్యవలను. అవి ఇస్తే దేవుడు ఏం చేస్తాడో చెప్పు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో, ఎవరిని పరిగణలో తీసుకుంటాడో చెప్తున్నాడు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించెను. నువ్వు ప్రేమించడం కాదు, దేవుడు ప్రేమించడం. గొప్ప అదృష్టం ఉంటే తప్ప ఈ భాగ్యం రాదు మనకి. దేవుని చేత ప్రేమింపబడటం భాగ్యమా కదా? మనం దేవుడంటే చాలా ఇష్టం అని ఫోటో కాపడగానే ఒక దండం పెట్టేస్తాం. అది ఇష్టం కాదు. దేవుడంటే నాకు చాలా ఇష్టం, అమ్మో దేవుడంటే నాకు చాలా ప్రేమ, దేవుడు లేకపోతే నేను ఉండలేను పోగ్గా కూర్చొని చెప్పడం కాదు. ఆ ప్రేమను వెల్లడపరచాల, ఆ ప్రేమను వ్యక్తపరచాల. దేవుని మీద నీకున్న విశ్వాసాన్ని వ్యక్తపరచాలి. ఎలా వ్యక్తపరచం? ఇవ్వటం ద్వారానే నిజంగా దేవుని మీద నీకు ఎంత ప్రేమ ఉందో, ఎంత విశ్వాసం ఉందో, ఎంత భక్తి ఉందో తెలిసిపోతుంది. కూర్చున్నవాడు ఎన్నన్నా చెప్పొచ్చు, చేతులు బిగబెట్టి దేవుడంటే నాకు చాలా ఇష్టం అని చెప్పొచ్చు. ఉపయోగం ఏముంది?
చేతులు విప్పి చెప్పాలా. ఇప్పి చెప్పడం అంటే దేవునికి ఇచ్చి చెప్పాలనేటువంటి ఆలోచన. అర్థమవుతుందా? కాబట్టి ప్రియ సోదరి సహోదరులు, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అభివృద్ధి నొందే కొలది హృదయంలో నిశ్చయించుకుని సంతోషంగా దేవునికి ఇస్తే దేవుడు ఉత్సాహముగా ఇచ్చి వానిని చెప్పాలి. అందరూ చెప్పాలి. ఏం చేస్తాడంటే దేవుడు ప్రేమిస్తాడు. దేవుని ప్రేమలో మనం ఉండాలి. దేవుని ప్రేమలో మనం ఉండాలి. ఇప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రధానమంత్రి మోడీ గారు మీటింగ్ ఏదో పెట్టారు. కొన్ని లక్షల మంది వచ్చేసారు జనం. అన్ని లక్షల మంది ప్రజానీకంలో స్టేజ్ మీద ఆయన మైక్ పట్టుకుని జనరల్ గారు నుండి వచ్చినటువంటి పిఏ రావు గారు స్టేజ్ మీద రావాలన్నాడు అనుకోండి, నేను గాలిలో నడుస్తానా? అసలు భూమి మీద నడుస్తానా? అమ్మో బాబోయ్, ఇంకేమైనా ఉందా? ప్రధానమంత్రి ఎక్కడో మారుమూల ఉన్నటువంటి చిన్న పల్లి ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న సామాన్యుని గుర్తించుకుని స్టేజ్ మీద రావాలి, పిఏ రావాలంటే ఇంకా మామూలుగా ఉండదండి. ఇంకా నా అడుగులు నేల మీద పడ గాల్లోనే. ప్రధానమంత్రియే గుర్తుపెట్టుకుని నన్ను ప్రేమించి స్టేజ్ మీద పిలిచాడంటే నా రేంజ్ ఏ గొప్పలో ఉందని ఊహల్లోకి వెళ్ళిపోతాను. ప్రధానమంత్రి కాదు ఇక్కడ, సర్వోన్నతుడైన దేవుడు, సకల యుగాలలోనూ సకల రాజ్యాల్లోనూ రాజాధిపతి అయినటువంటి దేవుడు నిన్ను నన్ను గుర్తుపెట్టుకోవాలని అంటే దేవునికి ఇవ్వాలి. అప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఉత్సాహముగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడా? ఏడుస్తా బలవంతకరంగా, లేకపోతే ఏదో మొకమాటంగా బాధతో ఇచ్చేవాళ్ళని ప్రేమిస్తాడా? ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడు. ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడు. అర్థమవుతుందండి? కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఎన్ని కాలాలు ఉన్నాయి? 3 కాలం. మొదటి కాలం ఏంటి? పితల కాలంలో దేవునికి దశమ భాగం ఇచ్చారా? ఇచ్చినందుకు పాడైపోయారా? బాగుపడ్డారా? ఓకే. ధర్మశాస్త్ర కాలం రెండో కాలం ఏంటి? ధర్మశాస్త్ర కాలంలో దేవునికి ఇమ్మని ఆజ్ఞ ఏమైనా ఉందా? ఉంది. పోనీ ఇచ్చారా? ఇచ్చారు, బాగుపడ్డారు. ఇవ్వలేని వాళ్ళు శాపాన్ని కొని తెచ్చుకున్నారు. క్రైస్తవ కాలంలో ఆర్డర్ ఏంటి? దేవునికి ఉత్సాహంగా ఇవ్వాలి, దేవునికి నిశ్చయించుకునేవాలి. హృదయంలో ఆ విధమైనటువంటి ఆలోచనతో కొంత సొమ్మును మనం నిల్వ చేయాలి. మీకు సీక్రెట్ చెప్తాను. పాత నిబంధన కంటే కొత్త నిబంధన శ్రేష్టమైంది. పాత నిబంధన దశమ భాగం ఇమ్మన్నాడు, కొత్త నిబంధన దశమ భాగం ఇమ్మనలేదు. కొత్త నిబంధనలో దశమ భాగము కంటే ఎక్కువ ఇవ్వాలి. చాలే దశమ భాగానికే దిక్కు లేదంటే మళ్ళీ ఎక్కువటి. ఇదే అలవాటు అవ్వలేదు మనకి, అసలు ఇదే ప్రాసెస్లోకి రాలేదు. ఇంక ఎక్కువేమి ఇస్తాం? మోసే కంటే పాత నిబంధన మోసే ద్వారా వచ్చింది, కొత్త నిబంధన యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. మోసే కంటే యేసుక్రీస్తు గొప్పడా? మోసే గొప్పడా? యేసుక్రీస్తు గొప్పడా? మోసే చనిపోయాడా? తిరిగి లేచాడా? యేసుప్రభు చనిపోయాడా? తిరిగి లేచాడా? ఇప్పుడు ఎవరు గొప్పోడు? యేసుప్రభు వారే గొప్పోలు. యేసుక్రీస్తు తీసుకొచ్చినటువంటి చట్టం, క్రొత్త నిబంధన చట్టం గొప్పది. ఆ చట్టంలో ఉన్నటువంటి ఆజ్ఞ ఇంకా గొప్పది. అంటే దశమ భాగము కంటే ఎక్కువ ఇచ్చే ఆ అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఇంకా అద్భుతంగా ఉంటుందండి. అందుకే ముందు ఈ క్రమాన్ని అలవాటు చేసుకోవాలి, మనం ఈ పద్ధతిని అలవాటు చేసుకోవాలి. ఓకే, బాగానే ఉంది. ఆఖరిగా 2 మాటలు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ధనము విషయంలో ప్రతి క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ధనం విషయంలో ఇంత జాగ్రత్తగా ఉండాలి? ఓ పాము వస్తే పెద్ద భయపడవలసిన అవసరం, కరిస్తే మందులు ఉన్నాయి. ఒకవేళ ఏదన్నా దాడి చేస్తే, ప్రమాదం జరిగితే బ్రహ్మాండమైనటువంటి హాస్పిటళ్ళు ఉన్నాయి. ఇలాంటి వాటి నుండి తప్పించబడడానికి అవకాశం ఉంది. ధనము కాటేస్తే, అంటే ధనం మీద మనకి వ్యామోహం పిచ్చి కలిగితే ఆ వ్యక్తి ఎప్పుడూ ఆ ధనము నుండి విడుదల పొందలేడు. ధనాన్ని ఇచ్చే దేవుని వైపు అతను చూడలేడు. నిత్యుడైన దేవుణ్ణి మనసులో ప్రతిష్ఠించుకోలేరు. మధ్యలో వచ్చినటువంటి ధనాన్ని కనుక నమ్ముకోకుంటే ఆ వ్యక్తి ఎప్పటికీ బాగుపడలేడు. అందుకే నమ్మొద్దు ఏం నమ్మొద్దు? ధనాన్ని నమ్మొద్దు అనేటువంటి పాట శ్రీశ్రీ అనేటువంటి కవి రాశాడు.
నమ్మొద్దు నమ్మొద్దు, మన క్రైస్తవ పాట ఉంటుంది, నమ్మొద్దు నమ్మొద్దు అనేటువంటి పాట. అది కానీ నమ్మొద్దు నమ్మొద్దు, ధనాన్ని నమ్మొద్దు, నమ్మి నమ్మి మోసపోవద్దు. బైబిల్లో కూడా అదే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ధనం కోసం ఎంత ప్రమాదకరమైనటువంటి హెచ్చరికలు ఉన్నాయో చదువుకుందాము. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం 1 తిమోతి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, జీవానికి మూలం కాదు ఇది. ధనము కీడులకు మూలము. దాని వలన కొందరు దానిని ఆశించి దేనిని ఆశించి? ధనాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారు, దేవుని నుండి తొలగిపోయారు. ఎక్కడి నుండి తొలగిపోయారట? దేవుని నుండే తొలగిపోయారు. అందుకే ఏమంటా ఉన్నాడు, కొందరు దీనిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని ఉన్నారు. దేని నమ్మటం వల్ల? ధనాన్ని నమ్మటం వల్ల. సహోదరులారా, దేవుడు ముందా ధనం ముందా? మీరు ఆలోచన చెప్పండి. దేవుని ముందా ధనం ముందా? దేవుని ముందా? కోడి ముందా గుడ్డు ముందా అన్నాడు ఒక ఆయన, ఎవరో కానీ. కోడి ముందా గుడ్డు ముందా? ఆ గొడవ మనకు వద్దు. కానీ దేవుడు ముందా ధనం ముందా? దేవుడే ముందు. మనం ఒకవేళ ముందు ప్రాధాన్యత ఇస్తే, ముందు విలువ ఇస్తే దేవునికి ఇవ్వాలా ధనానికి ఇవ్వాలా? దేవునికే ఇవ్వాలా. కాబట్టి దేవుని పక్కకు దూసేసి ధనం మీద మనం ఫోకస్ పెట్టామనుకో, ధనం మీద మనం గురి పెట్టామనుకో, దెబ్బైపోతాం. ఆయనకి తెలుసు ఏ టైంలో ఎవరికి ఎలాగివ్వాలో తెలుసు. ఈ ఇబ్బందులు, ఈ అప్పులు, ఈ శోధనలు వస్తూ ఉన్నాయంటే నేను పరీక్షించడానికేమో. నా కుమార్తె అసలు నాలో నిలబడగలుగుతుందా, తప్పిపోతుందా? నా కుమారుడు విశ్వాసంతో నాలో ఉండగలుగుతాడా, ఉండలేడా అనేటువంటి పరీక్ష వస్తుంది. అలాంటి టైంలోనే మన విశ్వాసము పరీక్షించుకునే గొప్ప అవకాశం. నేను నిలబడతావా, లొంగిపోతావా? నిలబడతావా, వెళ్ళిపోతావా దేవుణ్ణి విడిచి అని? అంటే విశ్వాసము నుండి ఎంతోమంది తొలగిపోయి నానా బాధలు, ఒక బాధ కాదు, నిద్రలేని రాత్రులు, ఆకలి బాధలు, అవమానాలు, నిందలు భరించి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. అంత అవసరమా? దేవా, సావైనా బ్రతికైనా నీతోనే అని కమిట్మెంట్ చేసుకొని దేవుని కొరకు జీవించే భక్తులు ఈ రోజుల్లో ఎవరున్నారు? ఉన్నారా? దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారా అంటే తక్కువ. దేవుడు కార్యం చేస్తాడు, దేవునిలో నిలబడాల. నిలబడే దమ్ము, ధైర్యము మనకు లేకపోతే మనం నానా బాధల్లోనికి వెళ్ళిపోతాము అనేటువంటి సంగతి. సహోదరులారా, మనం ప్రధాన అంశం ఏంటి? క్రైస్తవుడు ధనం. అందులో మొదటి భాగం ఏంటి? దేవుడు ధనమును ఎందుకు ఇస్తూ ఉన్నాడు. రెండో భాగం ఏంటి? దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి. మూడోది ఏంటి? దేవునికి ఎలా ఇవ్వాలి, దేవుని నియమాలేంటి అని ఇలాగ 4 భాగాలుగా ఈ అంశాన్ని మనం నేర్చుకున్నాం. దేవుని చిత్తమైతే వచ్చే వారం ఇదే అంశాన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఇంచుమించు చాలా విషయాలు 3 సంవత్సరాలు అవుతుంది ఈ అంశాలను నేను తయారు చేసి. బయట అనేక సంఘాలకు బోధిస్తూ ఉన్నాను. నా సొంత సంఘానికి, నా కుటుంబానికి నేను బోధించుకోలేకపోతా ఉన్నాను. ఒకవేళ దేవుడు ప్రశ్నిస్తాడేమో ఆలోచనతో, వాళ్ళు బాగుపడడానికి, వారు దీవులను పొందడానికి నువ్వు మంచి అంశాన్ని బోధించలేకపోవటం వల్ల వాళ్ళు ఇవ్వలేకపోతే ఉన్నారేమో, కారణం నువ్వు అవుతావు అనేటువంటి ఆలోచన నాకు రేకెత్తించి ఈ అంశాలు చెప్తా ఉన్నాను. కాబట్టి ప్రియ సోదరి సహోదరులారా, ఎవరినో ఉద్దేశం పెట్టుకోవచ్చు, దేవునికి ఇద్దాము, దేవుడి ఆశీర్వాదాలు పొందుకుందాం. మనం ఎవరి మీద మనసు పెట్టొద్దు, ధనం మీద కాదు, దేవుని మీద. మంచి మాటలు వినేటువంటి మీకు ప్రభు నామంలో వందనాలు.